Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల. నంద్యాల మున్సిపల్ ఆఫీస్ వెనుక 2.5 కేజీల గంజాయి పట్టివేత. అరకు నుండి నంద్యాలకు గంజాయిని తెచ్చిన స్మగ్లర్ల నుండి గంజాయిని కేజీలుగా కొన్న గ్యాంగ్, గంజాయిని గ్రాముల సైజులో చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి అమ్ముతున్న గ్యాంగ్, దాడులు జరిపి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. 3 నిందితులు అరెస్ట్, పరారీలో 4 నిందితుల్లో మైనర్ బాలుడు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్న 2 టౌన్ పోలీసు. అందరికీ నమస్కారం. నంద్యాల 2 టౌన్ పరిధిలో మున్సిపల్ ఆఫీస్ దగ్గర వెనుక ఈ గంజాయి ప్యాకెట్లు చిన్న ప్యాకెట్లు చేసుకొని అమ్ముతున్నారు అనే సమాచారం మేరకు ఈ మధ్యలో మేము రైడ్ చేయడం జరిగింది. గెజిటెడ్ ఆఫీసర్ల సమక్షంలో మేము ఒక 4 ముద్దాయిలను అరెస్ట్ చేసి 2.5 కేజెస్ గంజాయిని మేము సాధన చేస్తూ జరిగింది. అది ఎక్కడి నుండి వస్తుందని మేము సోర్స్ కనుక్కున్నాము. వీరికి ఇంకా ఒక 4-5 మంది ఈ గంజాయి అరకు ఏరియా నుండి తీసుకొని వస్తున్నారని చెప్పి సమాచారం. సో మొత్తం 9 మంది కేసు రిజిస్టర్ చేసినాము. వారి మీద ఈ 4 అరెస్ట్ చేసాము, రిమాండ్ పంపించాము. మిగతా వారి కోసం ఒక టీం ఏర్పాటు చేసి మేము పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాము. సో మనం గంజాయి విషయంలో మేము మా ఉన్నతాధికారులు, మా ఎస్పీ గారు, ఏఎస్పీ గారు, మేడం గారి ఉత్తర్వుల మేరకు చాలా కఠినంగా మేము ఇది చేస్తున్నాము. స్టూడెంట్స్కి మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ యువత అంటే మైనర్, ఇప్పుడు మేము 4 అరెస్ట్ చేసే దాంట్లో ఒక ఆయన మైనర్ 17 years అబ్బాయి. సో ఈ యువత విషయంలో మేము చాలా జాగ్రత్త తీసుకుంటున్నాము. వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి తీసుకొచ్చినాము. ఒకటి ఏంటంటే దాన్ని ఈజీ మనీ వస్తుందని చెప్పి అమ్మేవాళ్ళు ఒకటి, దానికి అట్రాక్ట్ అయ్యేవారు, ఆ కేసుల్లో ఇరుక్కునే వాళ్ళు ఒక టీం అయితే, ఒక గ్రూప్ అయితే, ఇంకో గ్రూప్ ఏంటంటే కన్జ్యూమ్ తాగడానికి అలవాటు పడే గ్రూప్ ఒకటి ఉంది. కాబట్టి వాళ్ళకి ఈ కేసులో ఇరుకొద్దు, ఈ కేసు చాలా డేంజరస్ కేసులు, బెయిల్ రాదు, శిక్ష కూడా పడుతుంది అని చెప్పి 20 years వరకు ఈ కేసుల్లో శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి మేము అప్పీల్ చేసేది ఏమంటే దయచేసి గంజాయి వ్యాపారం చేసి ఈజీ మనీ వస్తుందని చెప్పి మీరు కేసులో ఇరుకోవద్దు. సెకండ్ ఏంటంటే మీరు ఏదో అలవాటు చేసినారో, లేకుంటే ఎవరో హీరో తాగుతున్నారో, లేకపోతే ఇది చేస్తున్నారో అని చెప్పి మీరు దయచేసి గంజాయి తాగడానికి అలవాటు చేసుకోవద్దు అని చెప్పి పోలీసు వారి విజ్ఞప్తి. అలాగే ఈ విద్యాలయాల్లో మేము కాలేజెస్ కానీ, తర్వాత ఈ హాస్టల్స్లో కానీ ఈ గంజాయి గురించి మేము స్టూడెంట్స్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. కొన్ని టీమ్స్ ఈ కొంత పిల్లల్ని మార్కెటింగ్ చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఇది చేస్తున్నారు. తర్వాత ఈజీ మనీ, ఒక ప్యాకెట్ తెచ్చుకున్నామంటే 200-300 వస్తుంది అని చెప్పి వాళ్ళ ఇది ఉంది. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, మరి వారి బిహేవియర్ ఏ విధంగా ఉందని చెప్పి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, తర్వాత వాళ్ళ సెల్ ఫోన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, దయచేసి చేయాలని చెప్పి మా విజ్ఞప్తి. అయితే మాతో పాటు లీగల్ టీమ్ కూడా మాకు స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినారు. వారు కూడా చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. రకరకాల కేటగిరీ చేసి మరి ఈ గంజాయి కానీ మాదక ద్రవ్యాలు కానీ నిర్మూలించడానికి ప్రయత్నం జరుగుతుంది. యూత్ మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. కొంతమంది ఈ హోటల్స్లో అక్కడ ఈ సిగరెట్లలో కొంత ఇది చేసుకొని కొంత కన్జ్యూమ్ చేస్తున్నట్టు వచ్చింది. ఎందుకంటే స్ట్రెస్ ఉంటుంది మాకు, ఆ స్ట్రెస్ నుండి ఫ్రీ కావడానికి గంజాయి ఒక మార్గం అని అనుకుంటున్నారు. అది తప్పు. మీ హెల్త్ చెడిపోతుంది, మీరు ఫైనాన్షియల్గా ఇదవుతారు, తర్వాత కేసులు ఎదుర్కొంటారు. దయచేసి యూత్ని మరియు పేరెంట్స్ని అప్పీల్ చేసిందంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఇది చేసండి. వాళ్ళు చదువుకొని మనం మంచి పేరు తెచ్చుకోవాలి, కానీ కేసు ఇరుక్కొని మర్డర్ కేసు ఇరుక్కున్నా ఏం కాదు, కానీ దాంట్లోంచి బయటపడచ్చు. కానీ దీంట్లో ఈ కేసుల్లో, మన గంజాయి కేసుల్లో ఇరుక్కున్నట్టు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఖచ్చితంగా కోర్టు వారు శిక్ష వేస్తారు. సో మీ బంగారు భవిష్యత్తు అంతా ఎదుగుతుంది. కాబట్టి దయచేసి ఈ ఊబిలో మీరు కూరుకోవద్దని చెప్పి మేము కోరుతున్నాం. కేసులు ఉన్నాయి, కొంత 2 పాత కేసులు ఉన్నాయి. సో వీళ్ళే ఆ పిల్లల్ని వాళ్ళని కొంచెం గ్రూప్ లాగా ఏర్పడి ఇది చేస్తున్నారు. సో వేరే వాళ్ళు ఏమైనా అరే బాబు ఈజీ మనీ వస్తుందంటే మీరు దయచేసి దాంట్లో మీరు అట్రాక్ట్ కావద్దు అని చెప్పి మా అభిప్రాయం.
న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.